నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతుంది. జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. 2029 నాటికి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా మోడీ సర్కార్ సమాలోచనలు చేస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ను పూర్తి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. అదేంటో చూద్దాం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు ఎంపీ సెగ్మెంట్ల విభజనకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతుంది. పునర్వ్యవస్థీకరణ జరగాలంటే జనగణన కంపల్సరీ. కాబట్టి జనగణన చేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం మొగ్గు చూపుతుంది. అది ఎలా చేయాలన్నా దానిపై సమాలోచనలు చేస్తుంది. తెలంగాణలో జనగణన దిగ్విజయంగా పూర్తి చేసిన నేపథ్యంలో దీనిపై కేంద్రం ఆరా తీస్తుంది. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జనాభా లెక్కలను రేవంత్ సర్కార్ పూర్తి చేసిన విధానాన్ని మోడీ సర్కార్ స్టడీ చేస్తుందని టాక్. తెలంగాణ మోడల్ను అనుసరించి పాపులేషన్ను లెక్కించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని సమాచారం. జనాభా ఆధారంగా వాటిని ఎలా సెట్ చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపకల్పనకు ప్రారంభించిందని సమాచారం. ఎంతమంది జనాభా, ఎన్ని ఓట్లు అనే పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని అమలు చేయాలన్నారు. 2027లో జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది. ఎన్ని లోక్సభ స్థానాలున్నా అన్నిటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉండాలి. అంటే ఒక్కో లోక్సభకు 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు భారత జనాభా 102.87 కోట్లు. అనధికారిక అంచనాల ప్రకారం దేశ జనాభా 146 కోట్లుగా ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా 19 లక్షల జనాభాకు ఒక లోక్సభ స్థానం ఉంది. ఇప్పుడు ఎంతమంది జనాభాకు ఒక లోక్సభ సీటు ఉండబోతుందనేది ఈ రోడ్ మ్యాప్లో డిసైడ్ చేయనున్నారు. గతంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానం ఉంది. దానికి పెంచి 8 నుంచి 9 స్థానాలు చేస్తారా, లేక లోక్సభ స్థానానికి జనాభాను తగ్గించి అదే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిమితిని కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రాల్లో అసెంబ్లీల సీట్లు, లోక్సభ సీట్లు ఏ రకంగా ఉండాలనే దానిపై పలు ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తుంది. అయితే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. నార్త్తో పోల్చుకుంటే సౌత్లో పాపులేషన్ తగ్గిపోయింది. దీని ప్రకారం సౌత్ కంటే నార్త్లోనే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఎక్కువ కానుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. దీంతో దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేషియోనే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అది ఎలా సాధ్యమవుతున్నది మాత్రం ఇంకా ఓ క్లారిటీ రావాలి. జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తరువాత దాని ఆధారంగా పలు ప్రతిపాదనలు పరిశీలించాలని కేంద్రం భావిస్తోంది. రిజర్వేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు నేషనల్ డీలిమిటేషన్ కమిషన్ సిద్ధమవుతుంది. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తరువాత డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరిగిన జనాభా ఆధారంగా రాష్ట్రంలో 153 సెగ్మెంట్లు అవుతాయి. ఎంతమంది జనాభా, ఎన్ని ఓట్లు అనేది పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసే పద్ధతినే ఇక్కడ అమలు చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 34 సీట్లను పెంచి 153 సెగ్మెంట్లు చేయాలని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం సిద్ధం చేసిన రోడ్ మ్యాప్లో అంతకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినా చేసే అవకాశం ఉంది. అయితే తగ్గించే ఛాన్స్ లేదని సమాచారం. దీని ప్రకారం 34 కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు రావడం పక్కాగా కనబడుతుంది. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల సంఖ్య 23కు పెరిగితే 7 చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య 161కి చేరుకుంటుంది. అదే 25కు పెరిగితే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 175కు పెంచాల్సి ఉంటుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 8 నుండి 9 అసెంబ్లీ స్థానాలను ఉంచాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా పునర్విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అంటే అటు లోక్సభ ఇటు అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. ఇది ఖచ్చితంగా దేశ రాజకీయాల్లోనే కీలక పరిణామం కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో 153 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటైతే మహిళలకు 51 స్థానాలను రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలవుతాయి. మరి ఇవన్నీ ఎలా చేస్తారన్న దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఈ మొత్తం ప్రక్రియను కేంద్రం ఎలా పూర్తి చేస్తుందనేది వేచి చూడాలి.